ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళండి అంటే మా ఆయన చీరలుగా పోయింది కదా, పద బాగా చేయించడం తీసుకెళ్దాము అనుకుని అన్నారు. అయ్యో బాబోయ్, బయట తీసుకెళ్లి తిప్పండ్రా బాబు అంటే ఈ చీర బాగా చేయించడం తీసుకెళ్లారు ఏంటని అంటే, ఏదైనా తినడమే కదా పద తీసుకెళ్తానని ఈ చైర్ బాగా చేయించడానికి అయితే తీసుకొచ్చాడు. లిటరల్ ఈ చైర్ బాగా చేయించిన వాళ్ళ కోసం గూగుల్లో మ్యాప్ పెట్టి మరి వెతికితే ఎక్కడా దొరకలేదు. ఇదేదో లాస్ట్ కి ఫైనల్ గా ఇక్కడ ఒక చిన్న షాప్ కనిపిస్తే ఇక్కడ అడిగాం అనమాట, ఇలాగా చైర్ పోయింది బాగు చేస్తారా అంటే లక్కీగా బాగు చేస్తామన్నారు. లేదంటే ఈ చైర్ పట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఈ చైర్ పట్టుకొని ఇంకా మేమైతే తిరుగుళ్ళు ఉన్నాయి. ఈ ఎండకి ఈ చైర్ చాలా బరువు అనిపించింది. అబ్బా, చెయ్యి అయితే విపరీతంగా నొప్పి అనిపించింది. చూసారు అతను ఎలా కొడుతున్నారా, లోన్ ఉన్నదల్లా బయటకైతే వచ్చేసింది. మొత్తం అంతా ఇరిగిపోయిందని అన్నాడు అతను. అయితే మా ఆయన అయితే సింపుల్ గా ఈ గొట్టం ఒక్కటే పోయింది అన్నారు. కానీ మొత్తం ఆ పార్ట్ మొత్తం పోయింది అనేసి 150 రూపాయల కాదు 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 250 రూపాయలు రౌండ్ ఫిగర్ గా చెప్పాడనమాట. ఇది ఇలా సెట్ అవ్వడానికి మేమైతే గూగుల్లో వెతికాము. ఒకటి ఎంవీపీలో చూపిస్తే ఒకటేమో సీతందార్లో చూపించింది. ఎంవీపీలో చూపించింది మేము ఎక్కడ వెతికినా సర్కిల్ చుట్టూ 33 సార్లు తిరిగాం గానీ మాకు ఎక్కడా కనిపించలేదు. చివరాఖరికి సీతందార్ వైపు వెళ్తే అక్కడ నేమ్ బోర్డు కూడా రాలేదు, కానీ లొకేషన్ అరైవ్డ్ అని వస్తే చూస్తే అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు అనమాట. ఆ అంకుల్ చైర్ కోసం కావాలమ్మా అంటే అవునండి అంటే అప్పుడు చూపించారనమాట ఈ షాప్ కి ఒక నేము లేదు, ఏమీ లేదు. అట్లీస్ట్ చైర్ అయినా బాగైంది. ఇంకా మా ఊరి దగ్గరికి వెళ్ళాలి, సో ఈయనకి తిప్పండి బాబు అని అంటే మాత్రం ఈ పని చేశాడనమాట. చూసారా, అలా ఉంటది అనమాట. ఏంటో అండి, మా ఆయన బిట్టు పుట్టిన తర్వాత మన ఇద్దరం తిరుగుదాం, వాడు స్కూల్కి వెళ్ళాడు కదా అని అంటే అస్సలు రావట్లేదు. వాడిని పట్టుకునే తిరుగుదాం అంటున్నాడు. అంతే మరి.